చాలా రోజులకు కలిసాము. ఇంకేంటి విశేషాలు? నీకు చెప్పాల్సింది చెప్పాను. అంతకు మించి వేరే విశేషాలేమీ లేవు. జ్యోతి, నేను పదే పదే చెప్తున్నాను అనుకోకు. నిజాయితీగల ప్రేమని వదులుకోకు జ్యోతి. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాదు. దాని గురించి వదిలేసే. ఇంతకీ నీ చిన్నప్పటి లవ్ స్టోరీ ఏమైంది? అతను దొరకలేదా? మళ్ళీ ట్రై చేయలేదా? ఇతనితో నీ పెళ్లి ఫిక్స్ అవడం ఏంటి? నేను చిన్నప్పుడే అతన్ని ఇష్టపడ్డాను, ప్రేమించాను, చాలా వెతికాను. నిజం చెప్పాలంటే ఇంకా వెతుకుతూనే ఉన్నాను. నా పెళ్లి అయ్యేలోపు దొరుకుతాడు అని ఏదో ఒక చిన్న ఆశ. అతని మీద ఇంత ప్రేమని పెట్టుకుని రాహుల్తో పెళ్లికి? నువ్వే చెప్పావుగా, పరిస్థితులు, కారణాలు మన నిర్ణయాలని మారుస్తాయని. నాది కూడా సేమ్ సిచ్యువేషన్. అయినా పెళ్ళి ఇతనితో కాదు, వేరే అతనితో కుదిరింది. అవునా? ఏంటి అంత విచిత్రంగా ఉంది? నువ్వు ఎవరినో ఇష్టపడుతున్నావు, పెళ్లి వేరే వాళ్లతో కుదిరింది అంటున్నావు, రాహుల్ని పెళ్లి చేసుకోబోతున్నావు. ఏంటి ఇదంతా? తలరాత. అవును జ్యోతి, నా జీవితం నన్ను ఎటు తీసుకువెళ్తుందో నాకే అర్థం కావటం లేదు. నాకు ఒకడితో సంబంధం కుదిర్చారు, కానీ వాడు పరమ దుర్మార్గుడు అని తెలిసింది. ఆ పెళ్లి ఆగిపోయింది. మా అమ్మ నాన్న, వేదవతి గారు చాలా మంచి మనిషి, ఆ ఇంటి కోడలైతే నీ భవిష్యత్తు బావుంటుంది, రాహుల్ని పెళ్లి చేసుకోమని అంటున్నారు. నేనేది తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నాను. భగవంతుడు జీవితంలో ఎందుకు ఇన్ని పరీక్షలు పెడతాడో తెలియటం లేదబే. సంతోషం కళ్ళ ముందు కనిపించిన కొద్దిసేపటికే బాధని పరిచయం చేస్తాడు. ఆనందంతో మునిగిపోయేలోపే కన్నీళ్లతో కష్టాలు గుర్తు చేస్తాడు. నీకంతా మంచి జరుగుతుంది, ఏం టెన్షన్ పడకు. నేను ప్రేమించిన వ్యక్తి నా కళ్ళ ముందుకి వస్తే అసలు ఏ సమస్య ఉండదు జ్యోతి. శ్రావ్య, ఇంకా కోపం తగ్గలేదా? ఎంతైనా రాజీవ్ని పెళ్లి చేసుకోబోతున్నాను కదత్తయ్య. ఇది కోపం అనాలో బాధ అనాలో నాకే తెలియట్లేదు. శ్రావ్య, ఇలాంటి విషయాలు తొందరగా డైజెస్ట్ అవ్వడం కాస్త కష్టమే, కానీ బీ కూల్. మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. పద, వెళ్దాం, పద, రా.
నా పర్స్ ఎక్కడ్రా? అదిగో అక్కడ. నా పర్స్. ఈ ఫోటో ఎవరిది? నాదే, చిన్నప్పటి ఫోటో. హ?